ఈ రోజుల్లో ఒత్తిడి అనేది అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశాంతమైన ఉదయం కావాలంటే ఏం చేయాలి? ఒత్తిడి లేని జీవనానికి 7 అద్భుతమైన మార్గాలున్నాయి, ఆయుర్వేద పరిష్కారాలున్నాయి. వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, ఉదయం లేవగానే చేసే ఒక చిన్న పొరపాటు మీ రోజంతటినీ కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందని మీకు తెలుసా? హడావిడి లేని ప్రశాంతమైన ఉదయం కోసం కేవలం ఒక పావు గంట అంటే 15 నిమిషాల సమయం ఎలా మ్యాజిక్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? కాఫీ లేదా టీ తాగటానికి ముందే నీటిని తీసుకోవటం మీ మెదడు పనితీరుని ఎలా వేగవంతం చేస్తుందో మీకు తెలుసా? పడక మీద నుంచి లేవగానే చేసే మృదువైనటువంటి వ్యాయామం మీ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నిద్ర లేచిన వెంటనే వార్తలు చూడటం మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో మీకు తెలుసా? ప్రశాంతమైన సంగీతం, కృతజ్ఞతాభావం మీ మెదడులో ఉండేటువంటి హార్మోన్లను ఎలా సమతుల్యం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రశాంతమైన ఉదయం, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలని మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది భారతీయులు ఉదయం లేవగానే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక సర్వే ప్రకారంగా మెట్రో నగరాల్లో నివసించే వాళ్ళలో సుమారుగా 70% మంది ఉదయం పూట హడావిడి కారణంగా మానసిక ఆందోళనని ఎదుర్కొంటున్నారు. ఈ హడావిడి కేవలం ఒక సమయానికి అంటే ఆ సమయానికే పరిమితం కాకుండా రోజంతా కూడా మన పనితీరుపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఉదయం వేళ మన శరీరం విశ్రాంతి నుంచి క్రియాశీలక స్థితిలోకి, యాక్టివ్ స్థితిలోకి మారుతుంది. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు మీరు తీసుకోలేదనుకోండి, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ పెరగటం, జనక్రియ మందగించడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన దేశంలో పెరుగుతున్న కాలుష్యం అంటే పొల్యూషన్, మారుతున్న ఆహారపు అలవాట్లు ఉదయం పూట మనల్ని మరింత నీరసపరుస్తున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా ఉదయకాలాన్ని బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు. ఇది శరీరానికి, మనసుకి చాలా శక్తినిచ్చే సమయం. వాతదోషం ప్రాధాన్యత వహించే ఈ సమయంలో మనం చేసే పనులు మన ధాతువుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఉదయం పూట సరైన జీవన శైలిని పాటించడం ద్వారా దీర్ఘకాలపు వ్యాధుల్ని నివారించవచ్చు అనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఇక ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. 15 నిమిషాల ముందు మేల్కోవడం అనేది చాలా ముఖ్యం. ఉదయం నిద్ర లేవటానికి సెట్ చేసుకున్న అలారం కంటే ఒక 15 నిమిషాలు ముందే మేల్కొనేలాగా మీరు ప్లాన్ వేసుకోండి. ఈ కొద్దిపాటి సమయం మీకు పనుల మధ్య అనవసరమైన హడావిడిని తగ్గించి మానసిక ప్రశాంతతనిస్తుంది. త్వరగా మేల్కోవటం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది మెదడులో ఉండే అప్రమత్తతని పెంచి ఆ రోజంతా చురుగ్గా ఉండేలాగా చేస్తుంది. ఇక రెండో స్ట్రాటజీ, శరీరానికి తగినంత నీళ్ళని అందించడం, అంటే హైడ్రేట్ అవ్వాలి. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటును వదిలేయండి, ఎందుకంటే అవి డయూటిక్స్. ముందుగా ఒక గ్లాసు మంచినీళ్ళని తాగాలి. ఇది రాత్రంతా నిద్రలో ఉన్న శరీరాన్ని తిరిగి చైతన్యవంతం చేస్తుంది. రాత్రి సమయంలో శ్వాస, చెమట ద్వారా శరీరం తేమను కోల్పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగటం వల్ల జీవక్రియ అంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. ఇది కణాల పనితీరుని వేగవంతం చేసి విషతుల్యాలని బయటికి పంపిస్తుంది. ఇక తర్వాత స్ట్రాటజీ, చక్కటి మృదువైన వ్యాయామం చేయటం, ఉదాహరణకు నడక లాంటివి. వ్యాయామం చేయడానికి సమయం లేని వాళ్ళు కనీసం ఒక 10 నిమిషాల పాటు ఒళ్ళు విరుచుకోవాలి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా చిన్నపాటి నడకను అలవాటు చేసుకోవాలి. పడక మీదే కొన్ని సెకండ్ల పాటు కండాలని సాగదీయటం వల్ల కూడా ఈ శరీరం నిద్ర నుంచి త్వరగా మేల్కొంటుంది. శరీరాన్ని కదిలించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండాలకి తగినంత ఆక్సిజన్ అనేది అందుతుంది. ఇది మెదడుని ఉత్తేజితం చేసి సోమరితనాన్ని వదిలిస్తుంది. ఇంకొక ముఖ్యమైన స్ట్రాటజీ, ఆలోచనల్ని నమోదు చేయటం. దీన్ని వైద్య పరిభాషలో జర్నలింగ్ అంటారు. రోజంతా చేయాల్సినటువంటి పనులని లేదా మనసులో ఉండేటువంటి ఆలోచనలని ఒక డైరీలో రాసుకోవటం బెస్ట్. ఈ జర్నలింగ్ పద్ధతి వల్ల మీ ప్రాధాన్యతలు స్పష్టంగా మీకు అర్థమవుతాయి. మీరు మానసికంగా సిద్ధం అవడానికి వీలవుతుంది. ఆలోచనలను కాగితం పైన పెట్టడం వల్ల మెదడులో ఉండేటువంటి ఆ ఫ్రంటల్ లోబ్ భాగం క్రియాశీలం అవుతుంది. ఇది ఆ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచి మానసిక గందరగోళాన్ని తగ్గిస్తుంది.
ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ ఆహ్లాదకరమైనటువంటి సంగీతాన్ని వినటం చాలా ముఖ్యం. ఉదయం పూట పనులు చేసేటప్పుడు ఆ నేపథ్య సంగీతంగా మెలోడీలు లేదా వాయిద్య సంగీతాన్ని వినాలి. ఒత్తిడి కలిగించే వార్తలు, ఆ పెద్ద పెద్ద శబ్దాలు ఈ సమయంలో వీటి నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మృదువైన సంగీతం మెదడులో డోపమైన్ అనేటటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటుని స్థిరంగా ఉంచి రోజంతా సానుకూల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేలాగా చేస్తుంది. అన్నిటికీ మించి కృతజ్ఞత తెలపటం అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు కూడా ఉదయం కేవలం ఒక 5 నిమిషాల పాటు మీకు ఉన్నటువంటి ఆ మంచి విషయాల పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ప్రతి వాళ్ళకి కొన్ని ఇబ్బంది పెట్టేవి, కొన్ని ఆహ్లాదపరిచేవి ఉంటాయి. ఆహ్లాదపరిచే వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఈ భావం మీలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ని, ఆ సానుకూల శక్తిని నింపి ఆ రోజును ఉత్సాహంగా స్టార్ట్ చేసేలాగా చేస్తుంది. ఈ కృతజ్ఞతా భావం కలిగి ఉండటం వల్ల మెదడులో ఉండేటువంటి నాడీ వ్యవస్థలో పాజిటివ్ వైబ్రేషన్స్, సానుకూల మార్పులు వస్తాయి. ఇది దీర్ఘకాలికంగా మానసిక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక కూర్చొని అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ కూర్చోవటం అనేది చాలా ముఖ్యం. మెయిన్గా ఆకలి లేకపోయినా కనీసం ఒక పండు లేదా ఏదైనా మితమైనటువంటి అల్పాహారాన్ని నిలబడి కాకుండా ప్రశాంతంగా కూర్చొని తినాలి. ఉదయం పూట ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శారీరక శక్తి స్థాయిలు పడిపోతాయి. రాత్రంతా నథింగ్ బై మౌత్ అంటే ఉపవాసం ఉన్న తర్వాత శరీరానికి గ్లూకోజ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి సరైన అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఇది ఏకాగ్రతను పెంచి నీరసాన్ని నివారిస్తుంది. ఇక దీనికి ఇంట్లో తయారు చేసుకోదగ్గ మూలిక మిశ్రమాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ముందుగా ఇలాంటి వాటిల్లో మన శరీరాన్ని చల్లబరిచి యాక్టివ్గా ఉంచేటటువంటి ఒక మంచి టీ ఉంది. ధనియాల టీ. 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్రని నీటిలో మరిగించి వడపోసుకొని ఉదయాన్నే తాగాలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మరొక మంచి కాంబినేషను శొంఠి బెల్లం మిశ్రమం. 1/4 టీ స్పూన్ శొంఠి పొడిని చిన్న బెల్లం ముక్కతో కలిపి పరిగడుపును తీసుకోవాలి. ఇది కఫ దోషాన్ని నివారించి గొంతు సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది. మరొక మంచి మిశ్రమం తులసి అల్లం కషాయం. 5 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్కని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్ళని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబుని తగ్గిస్తుంది. ఇక ఎల్లప్పుడూ కూడా బాగా రేసింగ్ హార్ట్తో ఉండే వాళ్ళకి కొన్ని చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక మంచి టానిక్ ఉంది, సరస్తారిష్టం. దీన్ని ఉదయం భోజనం తర్వాత 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో సమానంగా నీటిని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతూ మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది. ఇలాంటిదే మరొకటి ద్రాక్షారిష్టం. దీన్ని 20 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది, శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది. ఇది రక్తహీనత అంటే ఎనీమియా అనే వాడికి కూడా తోడ్పడుతుంది. మరొకటి అశ్వగంధ చూర్ణం. 1/2 టీ స్పూన్ ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం గోరువెచ్చని పాలతో తీసుకోవాలి. ఇది శారీరక శక్తిని పెంచి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. మరొక మంచి ఆయుర్వేద ఔషధం బ్రాహ్మీఘృతం. 1/2 టీ స్పూన్ మోతాదులో ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల మేధస్సు పెరుగుతుంది. ఇది నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని బలోపేతం చేసి మానసిక ఆందోళనని దూరం చేస్తుంది. ముగింపుగా మీకు ఒక విషయం మనవి చేయాలి. ఉదయం మనం పాటించేటువంటి చిన్న చిన్న అలవాట్లు మన మొత్తం జీవిత నాణ్యతని నిర్దేశిస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సూత్రాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రశాంతమైనటువంటి ఉదయం అనేది కేవలం ఏదో సమయపాలన మాత్రమే కాదు, అది మన శరీరం పట్ల మనం చూపే ప్రేమ, గౌరవం కూడా. నేటి క్రమశిక్షణే రేపటి మీ విజయానికి, ఆనందానికి అసలైన రహస్యం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, దాన్ని ప్రశాంతంగా మీరు ఆహ్వానించండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.